సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ యోస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ రివ్యూకి అయితే విజయనగరం జిల్లా వచ్చేసాము. మనమైతే ఓవరాల్గా థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ రివ్యూని అయితే అడిగేద్దాం. శంకర్ డైరెక్షన్, రాజు ప్రొడక్షన్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ అసలు డైరెక్షన్ ఎలా ఉంది, కొరియోగ్రఫీ ఎలా ఉంది, సెంటిమెంట్ పండించిందా, ఫ్యామిలీతో చూడొచ్చా, అనేక విషయాలని ఆడియన్స్ అనేది. హాయ్, గేమ్ చేంజర్ మూవీ రివ్యూ జెన్యూన్గా కావాలి. సినిమా అయితే చాలా బాగుంది, సూపర్. డ్యాన్స్లు అయితే చాలా బాగా చేశారు చరణ్ గారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమా రావడం మాకు అందరికీ, ప్రేక్షకులందరికీ. కొరియోగ్రఫీ ఎలా ఉంది, సెంటిమెంట్ ఎలా ఉంది? సెంటిమెంట్ అయితే చాలా బాగుంది. అలాగే క్లాసికల్ మూవీ, సెకండ్ హాఫ్లో అయితే క్లాసిక్గానే ఉంది, చాలా బాగుంది. రెండు క్యారెక్టర్లు చరణ్ అయితే బాగా పండించాడని మనం చెప్పుకోవచ్చు. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్, ఇంకా తిరిగి చూడక్కలేదు, ఆల్ రికార్డ్స్ బదులు కొడుతుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది మేడం. శంకర్ గారు మరొకసారి హిట్ కొట్టారు చాలా రోజుల తర్వాత చాలా హిట్ కొట్టారు అనిపిస్తుంది మేడం. ఇంకా రామ్ చరణ్ డ్యూయల్ రోల్ మాత్రం సూపర్ అమేజింగ్. రామ్ చరణ్ ఇలా కూడా నటిస్తారని అందరికీ ఒక మంచి సూపర్ అని చెప్పొచ్చు మేడం. సాంగ్స్ వింటుంటే అలా 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 వెళ్ళిపోవచ్చు. చాలా మేడం సూపర్. ఒక జానీ మాస్టర్, ఒక కొరియోగ్రాఫర్ ఉంటుంది మేడం, ఎక్సలెంట్ మేడం, ఎవర్ గ్రీన్, ఇంకా మనం మర్చిపోలేము అలా ఉంటుంది మేడం. అది రామ్ చరణ్ డ్యాన్స్ మాత్రం మనం అంటే మెగా ఫ్యామిలీ మనకు తెలిసిందే డ్యాన్స్ ఎలా ఉంటుందని. చిరంజీవి గారి గ్రేస్ నుంచి రామ్ చరణ్ పుట్టాడు కాబట్టి చాలా సూపర్, చాలా బాగుంది. సంక్రాంతికి అలా కాదు, సంక్రాంతికి హిట్ కొట్టేసిందా బొమ్మ? బ్లాక్ బస్టర్ మేడం, సూపర్ హిట్. రామ్ చరణ్ ఫ్యాన్స్ చెప్పింది చాలా హిట్ కొట్టేస్తారు. నేషనల్ అవార్డు ఎవడ పడితే వాడికి వచ్చేస్తుంది మేడం. పక్కా రామ్ చరణ్కి రావాలి, ఎందుకంటే రంగస్థలంలో రావాలి కాదు, ఇప్పుడు వస్తుంది మేడం. శంకర్ డైరెక్షన్ చాలా బాగా. ఫ్యామిలీస్ తో వచ్చి చూడగలమా మూవీని? ఫ్యామిలీ స్టోరీ మేడం, అందరూ తెలుసుకోవాల్సిన స్టోరీ. ఇది మాత్రం చాలా సూపర్, చాలా బాగుంది. అయితే శంకర్ డైరెక్షన్ లో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనుకోవచ్చు మేడం. తప్పకుండా శంకర్ తను చాలా లాస్ అయ్యాడు. ఈ మూవీతో మాత్రం తను చాలా సక్సెస్ఫుల్గా మాత్రం ఎదుగుతాడు మేడం. ఎందుకంటే శంకర్ తన మార్క్ని మళ్ళీ రివ్యూ చేసుకుంటాడు. చాలా బాగుంది సినిమా, మాత్రం చాలా బాగుంది. ఎన్నో రోజులుగా యాక్చువల్లీ త్రిపురలో చూసుకున్నట్టయితే జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్, ఆచార్య మూవీలో కూడా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. సో సింగిల్గా అంటే డైరెక్ట్గా బరిలో దిగారు చాలా రోజుల తర్వాత. సో రామ్ చరణ్ ఇలా చూసిన తర్వాత ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఈ సినిమా భయంకరమైన హిట్ అయిపోయిందని దిల్ రాజు గారు చెప్పగానే చెప్పారమ్మా. కారణం ఏంటంటే ఆయనకు ఒక కాలిక్యులేషన్ ఉందని చెప్పారు. ఈరోజు అనకూడదు, వేరే హీరో మొన్న 900 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇచ్చి వేరే రాష్ట్రంలో 1000 రూపాయలు టికెట్ ఇచ్చినప్పటికి కూడా అది ఏదో రకంగా అయ్యింది, మొత్తం గాసిప్స్లో అయిందో వేరేలాగా అయిందో. ఈరోజు చెప్తుంది ఏంటంటే మెగా అభిమానులకి మెగా హీరో ఏ రోజైతే ప్రపంచం అంతా ఏలిన ఒక పెద్ద వ్యక్తి ఎవరైతే యుగో పురుషుడో, ఆ తర్వాత ఇంకో పురుషుడు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక పురుషుడు. మెగా హీరోలు అందరికీ ఒకే హీరో. మెగా హీరోలకి బాబులకే బాబు కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబుకి ఒకరే ఒకడు బాబు, చరణ్ బాబు. ఈసారి కొట్టేది హిట్. ఆ హిట్ ని రికార్డులో రాసుకోలేరు. రంగస్థలం తర్వాత ఈసారి ఎవరికైనా వచ్చిన అవార్డు వస్తాయి పోతే అవార్డుల గురించి వ్యక్తిత్వం, నిజాయితీ, గౌరవం, పద్ధతితో పుట్టిన ఒకే ఒక వ్యక్తి మా అందరు బాబు చరణ్ బాబు. ఈసారి కొట్టే సినిమా అల్టిమేట్ యూనివర్సల్ హిట్. ప్రతి పొలిటికల్ లీడర్ ఈ సినిమా ఫాలో అయితే స్వేచ్ఛగా పరిపాలించవచ్చు. ఈ సినిమాలో మెసేజ్ ఉంది, పొలిటికల్ మెసేజ్. సినిమా పొలిటికల్ మెసేజ్ సినిమా. ఇది ప్రతి పొలిటికల్ లీడర్స్ ఇలా ఫాలో అయితే ఇది మాత్రం చాలా సూపర్ హిట్ సినిమా. అది ఓన్లీ పొలిటికల్ లీడర్స్ కోసం ప్రజా పరిపాలన ఎలా చేయాలో చూపించాడు రామ్ చరణ్. ది గ్రేట్ ఆఫ్ హీరో రామ్ చరణ్. స్క్రీన్ ప్లే హైలైట్, క్లైమాక్స్ ట్విస్ట్ హైలైట్, హైలైట్ అండి. రామ్ చరణ్ హైలైట్ సినిమాకి చెప్పక్కర్లేదు. పక్కా 1000 కోట్లు దాడుతుంది సినిమా, పక్కా 1000 కోట్ల బొమ్మ. శంకరి తాండవా. ఈ ఎలక్షన్ మూమెంట్ కానీ లేకపోతే ఒక కలెక్టర్ కానీ
ఒక జనాలకి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఆ రాజకీయం అంటే ఏంటి, ఒక ఐఏఎస్ పాత్రలకి తర్వాత ఒక రాజకీయ నాయకుడికి ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది చాలా బాగా చూపించారన్న. చాలా బాగుంది సినిమా అయితే. అంటే ప్రజెంట్ జనాలకి ఎక్కపోతేమో కానీ ఇది ప్రజెంట్ జరుగుతున్న అతని సిచ్యువేషన్ అన్నమాట. చాలా బాగుంది, చాలా జెన్సిటీగా ఉంది. ఇంకొంచెం లెంత్ ఎక్కువైనా కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. రామ్ చరణ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా ఫస్ట్ ఆఫ్ సినిమా రామ్ చరణ్ ఎంట్రీ కానీ ఇంటర్వెల్ బ్లాంక్ కానీ సినిమా హైలైట్. సినిమా ఫ్లాష్ బ్యాక్ అప్పటి క్యారెక్టర్ ఇంకా హైలైట్. మాకైతే కొంచెం రామ్ చరణ్ యాక్టింగ్ పరంగా సినిమా అయితే మాకు హైలైట్. ఫ్యాన్స్ పరంగా మిగతా అదర్ పర్సన్స్ ఏమనుకుంటారో మాకు అనవసరం. అభిమానులంతా కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ ఇంకా హిట్ కొట్టేసింది, సంక్రాంతికి అయితే బరిలో దిగిపోయిందని చెప్తున్నారు. సో నిన్నటి నైట్ నుండి కూడా అభిమానులంతా కూడా ఫ్లెక్సీలు కడుతూ వామ్మో చాలా బిజీ అయిపోయారు. సో వాళ్ళందరికీ ఇదైతే మాత్రం గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ అయితే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. ఎక్కడ కూడా సెంటిమెంట్ అనేది వాబ్బో వీర లెవెల్కి వెళ్ళిందని అయితే ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి. సో కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.